చేస్తున్న సమ్మెను ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో విశాఖ జిల్లాలో ధర్నా చౌక్ వద్ద రాత్రిపూట మంటలు కాగుతూ వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేశారు. జీతాలు పెంచకపోతే సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఎస్మాలకు భయపడం అంటూ పార్వతీపురం అంగన్వాడీలు తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె 29వ రోజుకు చేరుకున్న సందర్భంలో సాంప్రదాయ నృత్యాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అంగన్వాడీలు 29వ రోజు సమ్మె కొనసాగుతూనే ఉంది. వాళ్ళు నిరసన వినూత్నంగా వ్యక్తం చేస్తూ కూడా వచ్చారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే గత 29 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ సమాన పనికి సమాన వేతనం, ప్రతి నెల తమ ఖచ్చితంగా ప్రభుత్వం 26,000 రూపాయల జీతం చెల్లించాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం 3 రోజుల క్రితం ఎస్మాను కూడా ప్రయోగించింది. ఖచ్చితంగా విధుల్లోకి హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడాను ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు జీవో నెంబర్ 2ను కూడా పక్కన పెట్టి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తమ నిరసన గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు వినూత్న రీతిలో మహిళలందరూ కూడాను చలిని కూడా లెక్క చేయకుండా చలిమంటలు కాచుకుంటూ ఏదైతే శిబిరాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి శిబిరాలు ఉన్నాయో ఆందోళన శిబిరాలు అక్కడే పడుకుంటూ మరోవైపు సాంప్రదాయ నృత్యాలు కూడా చేస్తూ వాళ్ళందరూ కూడా తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపించే పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు విశాఖపట్నం కావచ్చు, ప్రధానమైన విజయవాడ కావచ్చు, విజయనగరం జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కన్నా ఏదైతే ప్రధాన కోడళ్లు ఉన్నాయో పార్టీల అతీతంగా తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమకు స్పష్టమైన హామీని ఇవ్వడం పోతే మాత్రం పెద్ద ఎత్తున ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రకమైనటువంటి ఆందోళన సాగించడం అనేది చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనం చెప్పొచ్చు. గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ ఎస్మా అనేది 1980లో ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మనకు తెలిసిన సంగతే. అప్పట్లో ఉన్నటువంటి కార్మిక చట్ట సవరణ సంప్రదేశంలో ఈ ఎస్మా ప్రయోగం ఏదైతే ఎట్టి పరిస్థితిలో కూడాను అన్నాలు హత్తాళ్ళు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి వీళ్ళు ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. అయితే కావాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా కొన్ని వాళ్ళు పట్టించుకోవడం లేకుండా ఈ ఎస్మా చట్టం వల్ల ఎటువంటి నోటీసులు లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయడం, మరోవైపు విధుల నుంచి పూర్తిగా తొలగించే సత్తా ప్రభుత్వానికి నెలకొన్న పరిస్థితి. అయితే ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. జీతాలు పెంచకపోతే సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఎస్మాలకు భయపడమంటూ పార్వతీపురం అంగన్వాడీలు తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె 29వ రోజుకు చేరుకున్న సందర్భంలో సాంప్రదాయ నృత్యాలు చేస్తూ నిరసన తెలిపారు.
జీతాలు పెంచకపోతే సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఎస్మాలకు భయపడమంటూ పార్వతీపురం అంగన్వాడీలు తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె 29వ రోజుకు చేరుకున్న సందర్భంలో సంప్రదాయ నృత్యాలు చేస్తూ నిరసన తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, చెప్పండి, ఎస్మాలకు కూడా భయపడమంటూ అంగన్వాడీలు తేల్చి చెప్తూ సమ్మెను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అంగన్వాడీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తూ తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ గత 29 రోజుల నుంచి ఈ రోజుకి నిరవధిక సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ అంతా కలిసి. కానీ ఇటీవల 2 రోజుల క్రితం గవర్నమెంట్ కి సంబంధించి ఎస్మా అనేది ఒక ప్రయోగించడం జరిగింది. అంటే తక్షణమే విధుల్లో చేరాలి అనే సర్వీసుల్ని, అంగన్వాడీ సర్వీసులన్నింటినీ ఎమర్జెన్సీ సర్వీసులు తీసుకొస్తూ తక్షణమే విధుల్లో చేరాలి, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పిల్లలకు కానీ బాలింతలకు కానీ ఎమర్జెన్సీ సర్వీస్ అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్స్ కానీ ఒకటే చెప్తున్నారు, మాకు న్యాయమైన కోరికలు తీరేంత వరకు ఇలాంటి ఎస్మాలు ఎన్ని పెట్టినా, ఇలాంటి ఏం చేసినా మేమైతే భయపడేది లేదు, ఖచ్చితంగా మేమైతే సమ్మె చేసే తీరుతాం, మా జీతాలు పెంచాలి, మాకు పిఎఫ్లు పెట్టాలి అనే న్యాయబద్ధమైన కోరికలు తీర్చే వరకు మా సమ్మె విరమించేది లేదని చెప్పేసి అంగన్వాడీలు చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయమే ఇంకో జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే 2 సంవత్సరాల లోపు ఎవరైతే జాయిన్ అయ్యారో, క్రమబద్ధీకరణ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే విధుల్లో చేరకపోతే వాళ్ళని రిమూవ్ చేసే అధికారం కూడా తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు 2 సంవత్సరాల లోపు జాయిన్ అయిన వాళ్ళు ఎవరు జాయిన్ అవుతారు లేదా ఎవరు జాయిన్ అవ్వరు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇదే 3 రోజుల నుంచి సమ్మె చేస్తూ వాళ్ళకి సంప్రదాయం ఇచ్చారు. రాత్రి 8 గంటల వరకు ఆట పాటలతో చేస్తూ ఈ సీఎం జగన్ మాకొద్దు, మాకు మంచి గవర్నమెంట్ వచ్చి ఖచ్చితంగా మా కోరికలు తీర్చే విధంగా ఉండాలి, మా న్యాయమైన కోరికలు తీర్చకపోతే ఖచ్చితంగా ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన జిల్లాలో ఉన్న అన్ని పార్టీలు, వైసీపీ తప్ప మిగతా పార్టీలు, తెలుగుదేశం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీజేపీ, జనసేన పార్టీ వీళ్ళన్నీ ప్రతి నాయకులు వెళ్లి అంగన్వాడీలకైతే సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఈ రోజుకు సంబంధించి 29 రోజుల వరకు సమ్మె కొనసాగుతుంది, ఇంకా కొనసాగిస్తామని ఉంటామని చెప్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ పరశురామ్. ఈరోజు ఆళ్లగడ్డ